రోమహర్షణ నామానం మహాబుద్ధిం మహాముని సూతం జగ్రాహ శిష్యం స ఇతిహాస పురాణయో. కాబట్టి మహాముని అయిన వ్యాసుడు మహామేధావి అయిన రోమహర్షణుల పేరు గల సూతుని ఇతిహాస పురాణాలు ప్రవర్తింపజేయడానికి శిష్యునిగా స్వీకరించారు. దానికి ఇతిహాసానికి ఏమిటి అనేది చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఏమిటి? దేవతలు ఋషుల యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని ఋషుల చేత పలుమార్లు పలు విధాలుగా వ్యాఖ్యానించబడినటువంటి గ్రంథము, మరియు భవిష్యత్తులో రాబోయే గడిచిపోయినటువంటి అయిన ధర్మములతో కూడిన గ్రంథం ఇతిహాసం అన్నమాట. పురాణము, సర్గము, ప్రతిసర్గం. పురాణం అంటే ఏమిటి? సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అనే 5 లక్షణాలు కలిగి ఉండేది పురాణం. దీనిలోనే అవాంతర భేదాలను కూడా చేర్చుకునేటట్లయితే 10 లక్షణాలు కలిగినటువంటిది పురాణం చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ సామవేదానికి జైమినిని, అథర్వవేదానికి సుమంతుని శిష్యులుగా తీసుకున్నాడు. గొప్ప బుద్ధిని కలిగిన రోమహర్షుడు అనే పేరు గల అతన్ని ఇతిహాస పురాణముల కొరకు సూతుని శిష్యునిగా స్వీకరించినారనమాట. ఆ తరువాత ఏక ఆసీత్ యజుర్వేదత్తం చతుర్థా వికల్పయత్. ఏక ఆసీత్ యజుర్వేద తం చతుర్థా వికల్పయత్. ఏక ఆసీత్ అంటే ఏమిటి? ఒకటే ఉన్నది అనమాట. ఏమిటది? యజుర్వేదమునందు అధ్వర్యం యజ్ఞము, అధ్వర్యుడు యజ్ఞము నిర్వహించే ముఖ్య వృత్తికు ఇతడు చేయవలసిన కర్తవ్యం గురించి వివరములు యజ్ఞముగా ఉన్నందువల్ల ప్రధాన కర్మ అయిన యాజనమును విధించినందువల్ల కూడా యజు ప్రాధాన్యం కారణంగాను యజుర్వేదం ఒక్కటి అని చెప్పబడింది అనమాట. యజదేవ పూజాయ అంటే దేవుని పూజించడానికి ధాతువునకు అర్థముగాను వేదం మొత్తానికి యజుర్వేదము అని పేరు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా ఏక ఆసీత్. పూర్వం యజుర్వేదం ఒకటే ఉండేది. దాని వ్యాసుడు ఏం చేశాడు? 4 విధాలుగా చతుర్థా వికల్పయత్. చతుర్థ అంటే 4 విధాలుగా విభజించాడు. అందువల్ల దానితో చాతుర్హోత్రం ఏర్పడింది. దాని విధానంతోనే యజ్ఞ విధి ఏర్పడింది. చాతుర్హోత్రం అభూత్ యస్మిన్ తేన యజ్ఞమథ అకరోత్. ఆధ్వర్యవం వ్యాసమునింద్రుడు యజస్సులతో ఆధ్వర్యవం, రుక్వతో హోత్రం, సామలతో ఔద్గాత్రం, అధ్వర్యంతో బ్రహ్మత్వం ఏర్పరిచారన్నమాట. ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తథా ముని అంటే ఇక్కడ ముని అంటే వ్యాసుని అర్థం అనమాట. కాబట్టి ఏది శిష్టం మిగిలిది ఉన్నదో యజుర్వేదమునందు దానితో యజ్ఞము కూర్చబడింది. యాజనం అంటే ఏమిటి? యజ్ఞమును చేయించుట వలన కూడా యజుర్వేదము అని శాస్త్రం నిశ్చయించింది అనమాట అని వాయుపురాణంలో చెప్పబడింది. కోతలుగా చెప్పబడే 4 ఋత్వికులు వారు ఆచరించవలసిన కర్మ పేరు చాతుర్హోత్రం. అది దేనియందు ఆయనో పుట్టిందో దానివల్ల 4గా విభజింపబడిన వేదము ప్రకారము యజ్ఞమును చేసినాడు, ప్రవర్తింపజేసినాడు. చాతుర్హోత్రమునే వివరిస్తున్నాడు. ఏమని? ఆధ్వర్యవమని. సాధారణంగా ప్రతి కుండమునకు ముందు హోత, ప్రస్తోత, ఉద్ఘాత, ప్రతిహస్త అని 4 ఋత్వికులు ఉంటారు. వీరు చేసే క్రియలు వేరువేరుగా ఉంటవి. వాటిని బట్టి ఏర్పడినవే పై పేర్లు అనమాట. ఈ విధంగా ఉండే 4 ఋత్వికులతో చేయబడే కర్మ చాతుర్హోత్రము. ఇదే యజ్ఞము. అంటే మనకి యజ్ఞం అంటే ఏదో సాధారణంగా ఇది యజ్ఞం అని అనుకుంటుంటాం, కానీ దాని యొక్క స్వరూపం ఏమిటి అనే దానికి ఈ యొక్క 2 శ్లోకాల్లో కూడా ఏక ఆసీత్ యజుర్వేదత్తం చతుర్థా వికల్పయత్ చాతుర్హోత్రం అభూత్ యస్మిన్ తేన యజ్ఞమథాకరోత్. ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిః హోత్రం తథా ముని ఔద్గాత్రం సామభిశ్చక్రే బ్రహ్మత్వం చ అపి అధర్వభిః. కాబట్టి ఆసమునింద్రుడు యజస్సులతో ఆధ్వర్యవం, రుక్కులతో హోత్రము, సామలతో ఔద్గాత్రము, అధర్వములతో బ్రహ్మత్వము ఏర్పరిచాడు. ఇది ఇంకోసారి చదువుకుంటే ఇంకొంచెం అర్థమవుతుంది అనమాట. ఏమిటంటే ఇక్కడ ఏక ఆసీత్ అన్నారు. అంటే ఏక ఆసీత్ ఇది అంటే ఏమిటి? ఒక్కటే ఉన్నది. ఏమిటది? యజుర్వేదము. అందు అధ్వరము అంటే యజ్ఞము, అధ్వర్యుడు అంటే యజ్ఞమును నిర్వహించే ముఖ్య ఋత్విక్ అనమాట. ఋత్విక్ అంటే యజ్ఞము నిర్వహించేటువంటి వాడు, చీఫ్ అనమాట. ఇతడు చేయవలసిన కర్తవ్యం గురించిన వివరములు, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో పని చేయాల్సిన వివరములు ఉండాలి కదండి. జాబ్ డ్యూటీ అనమాట. అంటే జాబ్ కార్డ్ అంటాం మనం. మామూలు ఉద్యోగంలో జాబ్ కార్డ్ అని ఉంటుంది. అంటే నిన్ను తీసుకోబోయే చోట కూర్చోబెడతారు.
కూర్చోబెట్టి ఆ సీట్లో నువ్వు చేయవలసిన పనులు ఏమిటి అనేది జాబ్ కార్డు ఇస్తారు నీ చేతికి. అంటే ఆ సీట్లో నువ్వు చేయవలసిన పని ఇది అన్నమాట. కాబట్టి ఆ జాబ్ కార్డు పెట్టుకొని నువ్వు చేయవలసిన డ్యూటీ అంటే ఏమేమి ఆ సీట్లో నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా రాసి ఉంటుంది అంటారు, జాబ్ కార్డు అంటారు. ఇట్లా ఇక్కడ ఋత్విక్ ఇతడు చేయవలసిన కర్తవ్యం గురించి వివరములు యజ్ఞముగా ఉన్నందువల్ల ప్రధాన కర్మ అయిన యాజనమును విధించినందువల్ల కూడా యజు ప్రాధాన్యం కారణంగాను యజుర్వేదం ఒక్కటి అని చెప్పబడింది అనమాట. కాబట్టి యజుర్వేదం అంటే ఏమిటి? యజ్ఞము నిర్వహించే ముఖ్య ఋత్వికు ఇతడు చేయవలసిన కర్తవ్యం గురించిన వివరములు, యజ్ఞముగా ఉన్నందువల్ల ప్రధాన కర్మ అయిన యాజనమును, యాజనం అంటే యజ్ఞమును విధించుతున్నందువల్ల కూడా యజు ప్రాధాన్యం కారణంగాను యజుర్వేదం ఒక్కటి అని చెప్పడింది. యజదేవ పూజాయ అంటే ఏమిటి? దేవుని పూజించడానికి ధాతువునకు అర్థం కావున వేదం మొత్తానికి యజుర్వేదం అని పేరు జరుగుతుంది అనమాట. ఏది శిష్టం అంటే ఏమిటి? మిగిలేది ఉన్నదో యజుర్వేదమును దానితో యజ్ఞం కూర్చబడింది. యాజనం అంటే యజ్ఞము చేయించుట, యాజనం అంటే వర్ణ కదా యజుర్వేదము అని శాస్త్రం నిశ్చయించేది అనమాట. కాబట్టి వాయు పురాణంలో చెప్పడం ఏమని? హోతలుగా చెప్పబడే నలుగురు ఋత్వికులు వారు ఆచరించవలసిన కర్మ పేరు చాతుర్హోత్రం. చాతుర్హోత్రం అంటే వారు నలుగురు చేయవలసిన పనులు అనమాట. అది దేని యందు ఆయనో అంటే పుట్టిందో దాని వలన 4గా విభజింపబడిన వేదం ప్రకారం యజ్ఞమును చేసినాడు, ప్రవర్తింపజేసినాడు అనమాట. చాతుర్హోత్రమునే వివరిస్తున్నాడు ఏమని? ఆధ్వర్యవమని. సాధారణంగా ప్రతి కుండమునకు కూడా ముందు, కుండం అంటే మనం యజ్ఞం చేసేటువంటి కుండం, దాని ముందు కూర్చునేటువంటి వాళ్ళు హోత, ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహర్త. హోత, ప్రస్తోత, ఉద్ఘాత, ప్రతిహర్త అంటే నలుగురు అనమాట. ఈ నలుగురు ఋత్వికులు ఉంటారు. మనలో చూస్తుంటాము, ఫోటోలో చూస్తుంటాము, లేదు నేను కూడా చూస్తుండొచ్చు. యజ్ఞాలు నిర్వహించేటువంటి ఎలా కార్యక్రమం జరుగుతుంది, నలుగురు కూర్చో ఉంటారు, వాళ్ళని ఋత్వికులు అంటారు అనమాట. ఈ ఋత్వికులు చేసే క్రియలు వేరువేరుగా ఉంటాయి. నలుగురు ఒకే పని చేయరండి. అంటే ఒకరు మంత్రం చదువుతున్నామో, లేదు ఒకరు ఆజ్యం పోస్తున్నాం, ఒకరు నూనె పోస్తున్నాం, ఒకరు సమిధలు, ఈ విధంగా నలుగురు పనులు ఉంటాయన్నమాట. అన్ని పనులు ఒకరే చేయలేదు కదండి. అంటే అది క్రమ పద్ధతిలో జరుగుతూ ఉండాలి. ఆ మంత్రం ఉచ్చరించగానే దాంట్లో వేయడానికి ఒకరు ఉండాలి, ఆ సమయానికి కరెక్ట్గా వేయాలన్నమాట. ఆ విధంగా ఈ ఋత్వికులు నలుగురు కూడా 4 పనులు చేస్తుంటారు. వాటిని బట్టి ఏర్పడినవే పై పేర్లు అనమాట. ఈ విధంగా ఉండేటువంటి నలుగురు ఋత్వికులతో చేయబడే కర్మ చాతుర్హోత్రము, ఇదే యజ్ఞము. కాబట్టి ఈ విధంగా వేదం ఒక్కటిగానే ఉండేది, దాని పేరు యజుర్వేదము. దానిని 4గా చేసినాడు వ్యాసుడు, వాటితో యజ్ఞమును ఏర్పరిచినాడు అనమాట. నలుగురు 4 పనులు చేసినప్పుడు 4 వేదాలను ఉపయోగించుకున్నారు అనమాట. అందువలన యజ్ఞము చాతుర్హోత్రం అయ్యింది. ఇది ఒక పేరు. దీనిలో అధర్వ్యుడు యజుర్వేద మంత్రాలను వాడుకున్నాడు. హోత రుక్కులను, ఉద్ఘాత సామములను, బ్రహ్మత్వం అధర్వ మంత్రాలతో నిర్వహించినాడు. అధ్వర్యుడు, హోత, ఉద్ఘాత, బ్రహ్మ ఈ నలుగురు ఉపయోగించుకున్నది 4 వేదాలు అయినవి అన్నమాట. ఆ విధంగా ఏకాసీద్ యజుర్వేద తం చతుర్థ వికల్పయ చాతుర్హోత్రం అభూత్ యస్మిన్ తేన యజ్ఞమథాకరోత్ ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తథా ముని ఔర్గాత్రం సామభిచక్రే బ్రహ్మత్వం చాపి అధర్వభి. ఇవన్నీ మనకి ఒకవేళ జ్ఞాపకం ఉన్నా లేకపోయినా కనీసము మనకి ఈ విషయాలు ఎక్కడ ఉన్నది అంటే, ఏ పురాణంలో ఉన్నది, ఎక్కడ మనకి రెఫరెన్స్ అంటాం, అది దొరుకుతున్న విషయాలు మనకి బాగా మనసులో పట్టించుకోవాలన్నమాట. కాబట్టి విష్ణు పురాణంలో ఈ విషయాలన్నీ దొరుకుతాయి అనేటువంటి విషయం మన మనసులో ఉంటే చాలు. ఎప్పుడైనా మనకి ఎవరికైనా సందేహాలు వస్తే మనం కూడా తీర్చవచ్చు అనమాట. అసలు యజ్ఞం అంటే ఏమిటి, ఈ యజుర్వేదాలు ఏమున్నది అనేటువంటి విషయాలు. ఆ తరువాత రుచం ఉద్ధృత్య ఋగ్వేదం కృతవాన్ ముని. అనంతరం ఏం చేశారు? ఆ ముని ఋక్కులను ఒక చోటకు చేర్చి ఋగ్వేదం అని వ్యవహరించడం జరిగింది అనమాట. రుచం ఉద్ధృత్య అంటే ఒక చోటు చేర్చడం. రుచం ఉద్ధృత్య ఋగ్వేదం కృతవాన్ ముని యజూంసి యజుర్వేదం సామవేదం చ సామభి. అంటే ఆ ముని ఋక్కులను ఒక చోటకు చేర్చి ఋగ్వేదం అని వ్యవహరించడం జరిగింది. యజస్సులతో యజుర్వేదాన్ని, సామలతో సామవేదాన్ని నిర్మించడం జరిగింది. సమర్థుడైన వేదవ్యాసులు అథర్వవేదం ద్వారా కారయామ రాజస్సు అథర్వవేదేన సర్వకర్మాణి చ ప్రభు.
కారయామాస మైత్రేయ బ్రహ్మత్వం చేదాతిథి. కాబట్టి యజుర్వేదాన్ని సామలతో సామవేదాన్ని నిర్మించడం జరిగింది. సమర్థులైన వేదవ్యాసులు అథర్వ వేదం ద్వారా రాజుల సమస్త కర్మలను ఏర్పాటు చేశాడు అనమాట. బ్రహ్మత్వమును యథావిధిగా స్థాపన చేశాడు. అంటే ఏమిటి? రాజు యొక్క అన్ని పనులు అన్నమాట. అన్ని పనులు అంటే ఏమిటి? వేదమంత్రాల యొక్క సమూహం నుండి తదుపరి వ్యాసమహాముని కృష్ణద్వైపాయనుడు రుక్కులను ఉద్ధరించి పైకి తెచ్చి ఋగ్వేదాన్ని యజస్సులను ఒకచోట చేర్చి యజుర్వేదమును పాటలుగా పాడుకోదగిన సామములతో సామవేదాన్ని ఏర్పరిచాడనమాట. తర్వాత రాజు యొక్క అన్ని పనులు అనగా శాంతి కలిగించుట, పుష్టి అంటే పెరుగుదలను కోరి చేసే దేవప్రీతికరమైన కర్మలు, ఇవన్నీ కూడా వ్యాసుడు ఏం చేశాడు? రాజ్యం యొక్క క్షేమమును కోరి రాజుగారు నిర్వహించవలసిన శాంతి పుష్టి కర్మలను బ్రహ్మ అనబడే అధ్వర్వ ముఖ్యుని కర్మలకును అథర్వ వేదములను సమకూర్చినాడు. అది పూర్వం నుంచి కూడా కొనసాగుతున్న వ్యవస్థ అనమాట. అంటే మనం కూడా ఏదైనా ఒక పని చేయాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? పూజ చేయాలి. ఉదాహరణకి ఆ పూజా విధానం ఏమిటి? ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకురాబడింది, వేదాల నుంచి తీసుకురాబడింది. మనకి తెలియకపోవచ్చు, కానీ వేదం నుంచి సంగ్రహించి దాన్ని క్లుప్తంగా మనకు అందుబాటులో తీసుకొస్తున్నామట. ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజా విధానం మనకి కావాలనుకోండి, ఇక్కడ దొరుకుతున్న వేదాల్లో ఏ విధంగా ఏ మంత్రాలు ఉపయోగపడుతుంది, ఏ విధంగా పూజ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. కానీ మనం ప్రతి ఒక్కరు కూడా వేదాలను కొనుక్కొని చదవలేము. దొరుకుతాయి కానీ వేదం చదవ శక్తి ఉండదు మనకి. కాబట్టి మనకి మనం ఆచరించదగినటువంటి భాషలో, ఆచరించదగినట్టు అర్థం చేసుకునేటువంటి భాషలో, ఆచరించదగినటువంటి విధానంలో తెలపాలి. కాబట్టి మనం చిన్న చిన్న పుస్తకాలు, పూజా విధానం, గణేశుడు పూజ చతుర్థి ఎలా జరుపుతాం, వినాయక చవితి, పూజా విధానం, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పుస్తక రూపాల్లో చిన్న చిన్న రూపాల్లో వస్తున్నాయి అన్నమాట. కానీ మూలం అవే అన్నమాట. ఆ మూలం వరకు మనం పోలేము. కాబట్టి మూలానికి ఎవరో ఒకరు పోయి పుణ్యాత్ములు అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి ఆ జ్ఞానాన్ని పంచి పెడతారు అనమాట. మనం కూడా ఎంతమంది చదువుంటారు విష్ణు పురాణం? చాలా తక్కువ మంది చదివి ఉంటారు. మనం చదువుతున్నాం, మనం అదృష్టవంతులు కాబట్టి మనం చదువుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ తెలియదని కాదు, తెలుసు వాళ్ళకి, కానీ మూలలో తెలుసుకోలేదు వాళ్ళు. వాళ్ళు వేరే విధాలలో తెలుసుకొని ఉంటారు, కానీ మనం మూలం చదువుతున్నాం అనమాట. కాబట్టి ఆ విధంగా వ్యాసునిచే 4గా ఒకే ఒక మహావేద వృక్షం తర్వాత విస్తరించి ఒక వేద వృక్ష అరణ్యం అయినది. కాబట్టి ఉద్ధృత్య అది రాజస్వ ధర్మ వేదేన, ఈ విధంగా వేదములే పాదపములు అంటే చెట్లు అండి. పాదపములు అంటే చెట్లు. సో అయం ఏకో మహావేద. కాబట్టి వేదములే పాదపములు అంటే చెట్లు. వాటి నుండి కాననం అంటే ఏమిటి? అడవి. తరుహు తేన పృథక్కృత. తరువు అంటే చెట్టు అండి. చతుర్ధాతు తతో జాతం వేద పాదప కాననం. వేద పాదప కాననం. వేద పాదప అంటే చెట్టు అండి. కాబట్టి మహావేద వృక్షం తర్వాత విస్తరించి ఒక వేద వృక్ష అరణ్యం అయినది అనమాట. వేద పాదప కాననం అంటే అరణ్యం. ఏమి అరణ్యం? అది మామూలు అరణ్యం కాదు. వేద పాదపం అంటే వేదం అనేటువంటి వృక్షారణ్యం అయింది. మామూలు వృక్షాలు కాదు అరణ్యం అంటే. మామూలుగా మనకి ఏం తెలుస్తుంది? అరణ్యం అంటే చెట్లుతో కూడుకున్నది అనమాట. కానీ ఇక్కడ ఏమి చెట్లు? ఇది మహావేద వృక్షం విస్తరించి ఒక వేద వృక్ష అరణ్యం అయింది అనమాట. ఆ వ్యాసునిచే 4గా చెప్పండి ఆ ఒకే ఒక మహావేదం. కాబట్టి సో అయమేకో వేదములే పాదములు చెట్లు. వాటి నుండి కారణం అడవి. శాఖ ప్రశాఖ సంతతి పెరిగి కారణం వల్ల అయ్యిందనమాట. ఒక పెద్ద మర్రి చెట్టుకి పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, మండలు, ఊడలు, మళ్ళీ వాటికి ఊడలు కొమ్మలు పెరిగితే పిల్లల మర్రి తిమ్మమ్మ మానుల వలె మైళ్ళ కొద్ది విస్తరిస్తుందన్నమాట. అప్పుడు అది అడవి వంటిదే అనమాట. అప్పుడు అది అడవి వంటిదే. ఆ విధముగా ఒక్కటిగానే ఉన్న వేదవృక్షము కృష్ణద్వైపాయని చేత 4గా విభజింపబడింది. వాటికి శాఖోపశాఖలు ఏర్పడి కాననం అంటే అడవి అనేంతగా విస్తరించింది. సో అజమేకో మహావేద తరుత్తేన పృథక్కృత చతుర్ధాతు తతోర్జాతం వేద పాదప కాననం వివేద ప్రథమం విప్ర పైల ఋగ్వేద పాదపం ఇంద్ర ప్రమితయే పరాదాత్ భాష్కలాయ సంహితే. ప్రోత్తమ విభేదం ప్రథమం విప్ర, మొదటిదైన ఋగ్వేదమును పైలుడు 2గా విభజించాడన్నమాట. మొదట పైలుడు ఋగ్వేద వృక్షాన్ని విభేద ప్రథమం విప్ర, ప్రథమం అంటే ముందుగా, విభేద అంటే విభజించడం చేశాడు, 2గా చేశాడు అనమాట. పైల ఋగ్వేద పాదపం, ఋగ్వేద పాదపం, పాదపం అంటే కూడా చెప్పుకున్న అర్థం అంటే పాదముల చేత నీరు స్వీకరిస్తుంది. పిబంతి అంటే పాదపం అంటే ఏమిటి? పాదేన అంటే పాదంతో నీళ్లు తాగుతుంది.
పాదం అంటే ఏమి లేదండి, వేళ్ళు. మనం ఎలా నీళ్లు తాగుతాం అంటే నోటితో తాగుతాం, మన పైనుంచి నీళ్లు తాగుతాం. మరి వృక్షములు ఎలా తాగుతాయి చూడండి, ఎంత గొప్ప పెద్ద వృక్షం అయినా కూడా కింద వేరు నుండి నీళ్లు తీసుకొని చిట్ట చివరి వరకు తీసుకుంటుందండి. చిట్ట చివరి రమ్మ వరకు కూడా నీళ్లు తీసుకుంటుంది. ఎంతటి శక్తి ఉన్నది చూడండి, దానికి ఒక ప్రక్రియ అనమాట. ఇవన్నీ ఇప్పుడు సైంటిస్టులు కనిపెడుతున్నారు, ఎలా తీసుకోగలుగుతుంది కింద ఉన్న నీరు అంత పైకి అనే దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ ద్వారా అందుకనే పాదపం అని పేరు వచ్చింది దానికి. పాదం ఉండి నీళ్లు, మీరు ఒకవేళ చెట్టుకు పైన నీళ్లు పోసినా కూడా స్వీకరించలేదు అది. ఆ కింద పడ్డ నీరే స్వీకరించగలుగుతుంది, లోపల ఇంకిన నీరే స్వీకరించగలుగుతుంది, అంతేగాని ఆకుల ద్వారా స్వీకరించదు అనమాట. అందుకే పాదపం అని చెప్పారు. ఆ మహావేద వృక్షం తర్వాత విస్తరించి ఒక వేద వృక్షారణ్యం అయింది. పైలుడు ఋగ్వేద వృక్షాన్ని రెండుగా చేశాడు. ఆ రెండు సంహితలను ఇంద్రప్రమితికి భాస్కరునికి ఇచ్చాడు అనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక్కోటిగా ఉన్న వేద వృక్షం కృష్ణద్వైపాయన 4గా విభజించబడింది. విభేదం ప్రథమం బ్రాహ్మణ, మొదటి ఋగ్వేదాన్ని పొందిన పైలుడు మొట్టమొదటిసారిగా రెండుగా విభజించాడు. ఒకటి ఇంద్రప్రమితికి, రెండవ దాన్ని భాస్కరుని ఇచ్చాడు. ఆ భాస్కరుడే భాస్కరి స్వార్థమునందు ఈయన ప్రత్యేకం. కాబట్టి ఓ ద్విజర, భాస్కరుడు తనకు తక్కిన సంహితను 4 భాగాలుగా చేసి తన శిష్యులైన బోధ్యాదులకు పంచినాడనమాట. ఆయన మొత్తమే ప్రచారం చేయలేదు. ఆయన తన శిష్యులకు 4గా చేసి దాన్ని, అంటే ఒక పెద్ద బైండింగ్ ఉండే పుస్తకాన్ని 4గా విభజించినట్లండి. మనం పెద్ద బైండ్ ఉందనుకోండి, పెద్ద బైండ్, ఒక మహాభారతం మొత్తం ఒకటిగా చేస్తే ఎలా ఉంటుందండి, అసలు మనం మోయలేమన్నమాట. దాన్ని మరి ఒకరే చదవాలంటే అవదు, అందరికీ చదివి వినిపించాలంటే అందరికీ దాన్ని ఏం చేయాలి, మనం తీసి ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఆది పర్వం ఒకరికి, ఇంకో పర్వం ఇంకొక, ఈ విధంగా ఇస్తూ పోవాలి. ఆ విధంగానే ఇక్కడ కూడా చతుర్దాస విభేద మహాముని ఆయన భాస్కరుడు ఏం చేశాడు, తన సంహితను 4గా వేర్పరిచి వాటిని బౌద్ధుడు మనకు 4 శిష్యులు ఇచ్చారనమాట. ఆ తర్వాత ఏమైనది, బౌద్ధ్యాగ్ని మాథరవు, భాస్కరునికి ఇచ్చిన శాఖ యొక్క ఏ అవాంతర శాఖలు ఉన్నావో వాటిని బోధ్యాదులు తీసుకున్నారు. బోధ్యుడు అగ్నిమాఠరుడు, యాజ్ఞవల్కుడు, పరాశరుడు భాస్కరుని యొక్క ప్రతి శాఖను స్వీకరించారనమాట. బౌద్ధ్య అగ్నిమాఠరవు తద్వద్ యాజ్ఞవల్క్య పరాశరవు, అంటే ఆ భాస్కరీయ శాఖలో 4, అంటే ప్రతి ఉపశాఖలను భాస్కర శిష్యులైన బౌద్ధుడు, అగ్నిమాఠరుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు స్వీకరించాడు. ఇంద్రప్రమితి రేఖాస్తు మైత్రేయ. అనంతరం ఇంద్రప్రమితి తనకు ప్రాప్తమైన ఒకే ఒక సంహితను తన కుమారుడైన మహాత్ముడుకు కేయునికి బోధించాడు. మాండుకేయునికి బోధించాడు. మాండుకేయం మహాత్మానం మైత్రేయ అధ్యాపయత్ తదా. అధ్యాపయత్ అంటే ఏమిటి, బోధించడం. మైత్రేయ అధ్యాపయత్ తదా, అప్పుడు అని అర్థం. అంటే మైత్రేయ ఇంద్రప్రమితి రేఖాంతు, అనంతరం ఇంద్రప్రమితి తనకు ప్రాప్తమైన సంహితాం స్వసుతం తతః, ఒకే ఒక సంహితను తన కుమారుడైన స్వసుతం, తన కుమారుడైన మహాత్ముడకు మాండుకేయం మహాత్మానం మైత్రేయ అధ్యాపయత్ తదా. తస్య శిష్య ప్రశిష్యేభ్య పుత్ర శిష్యాన్ క్రమాధ్యయౌ వేదమిత్రస్తు సాకల్య సంహితాం తాం అధీతవాన్. ఆ శాఖ అతని శిష్యులకు, తస్య శిష్య ప్రశిష్యేభ్య, శిష్య ప్రశిష్య అంటే శిష్యులకు, ప్రశిష్యులకు అంటే వారి శిష్యులకు, పుత్రులకు వారి శిష్యులకు క్రమంగా ప్రచారంలోకి వెళ్ళింది. పరంపరానుసారంగా వచ్చిన సంహితను వేదమిత్రుడైన సాకల్యుడు అధ్యయనం చేశాడు. వేదమిత్రత్తు సాకల్య సంహితాం తాం అధీతవాన్. అంటే ఇంద్రప్రమితి తనకు దక్కిన శాఖను తన కుమారుడు మహాత్ముడు అయిన మాండుకేయుడికి అందించాడు. ఆయన శిష్య ప్రశిష్యుల నుండి క్రమంగా వారి వారి పుత్రులకు, శిష్య ప్రశిష్యులకు పాకింది. సాకల్యుడైన వేదమిత్రుడు ఆ ఇంద్రప్రమితికి చెందిన శాఖను సంహితను అధ్యయనం చేశాడు. చకార సంహిత పంచ. అప్పుడు ఆయన చకార సంహితా పంచ అంటే 5 అండి. చకార సంహిత, చకార అంటే చేయడం అని అర్థం. ఈ 5 సంహితలుగా విభజించి వాటిని తన 5గురు శిష్యులకు అందించాడు. చకార సంహిత పంచ శిష్యేభ్య ప్రదౌచత తస్య శిష్యాస్తే పంచ తేషాం నామాని శృణు. ఆయన చేశారు, వేదమిత్రుని పేరు గల సాకల్యుడు ఇంద్ర సంహితను అభ్యసించి తర్వాత ఆయనే ఆ సంహితను 5 సంహితలుగా విభజించినాడు. వాటిని తన శిష్యులు ముద్గలుడు మొదలు వారికి ఇచ్చారనమాట.
ముద్గలో గోముఖశ్చైవ, ముద్గలో గోముఖశ్చైవ వాస్య శాలీయ ఏవచ. వారి పేరు చెప్తున్నాడు. ముద్గలుడు, గోముఖుడు, వాస్యుడు, శాలీయుడు, శరీరుడు అనేవారు మైత్రేయ. శిశిర వారిలో 5వ వాడు మహాబుద్ధిమంతుడు. పంచమశ్చ ఆసీత్ మైత్రేయ సుమహాముని. శిశిర అంటే శిశిరుడు. పంచమశ్చ ఆసీత్, పంచమశ్చ ఆసీత్, పంచమ అంటే 5వ వాడు, 5వ వాడుగా ఉన్నాడు. సుమహాముని. సంహిత 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 అత్రితయం. మునిశ్రేష్ఠ ఆ శిష్య పరంపరలో ఒకడైన శాకపూర్ణుడు అనేవాడు. చక్రే శాకపూర్ణ తదితర 3 సంహితలను, అదేవిధంగా 4వ శాఖ నిరుక్తం నిర్మించాడు. నిరుక్తం అకరో తద్వత్ చతుర్థం మునిసత్తమ క్రౌంచో వైతాళిక తద్వత్. ఆ 3 సంహితలను క్రౌంచాదులకు ఇచ్చినాడు. 4వ వాడు నిరుక్తకృత్ అని పేరు గలవాడు అని చదువుతున్నాడు అనమాట. పేరు గలవాడని చదువుతున్నాడు. క్రౌంచుడు, వైతాళికుడు, మహామతి అయిన బలాకుడు, వేదాంగ పార్వడైన నిరుక్తకృత్ అనుతడును 4 శిష్యులు అన్నమాట. క్రౌంచో వైతాళిక తద్వత్ బలాకశ్చ మహావతి నిరుక్తకృత్ చతుర్థో అభూత్. నిరుక్తకృత్ చతుర్థో అభూత్. కాబట్టి నిరుక్తకృత్ అనేటువంటి వాడు 4వ వాడు. ఆయన నిరుక్తం నిర్మించినాడు. 4వ శాఖ నిరుక్తం నిర్మించిన వాడు వేదాంగ పారకుడు. ఈ చేతా ప్రతిశాఖోభ్యప్యనుశాఖా ద్విజోత్తమ భాష్కలచ్చ అపరాత్రిశ సంహిత కృతవాన్ ద్విజ. ఈ విధంగా ఈ ప్రతిశాఖల నుంచి ఏర్పడి అనుశాఖలు అయ్యాయి మైత్రేయ. భాస్కరుడు మరో 3 సంహితలను ఏర్పరిచాడు. అనుశాఖ అంటే అవాంతర శాఖలు. అంటే భాస్కరి పైలుని శిష్యుడు 3 సంహితలు చేసినాడని చెప్పబడింది. ఇతడే ఇంకొక 3 సంహితలను చేసినాడు. సాకల్యుని సతీర్థుడు అంటే అదే గురువు గారి వద్ద చదువుకున్న శిష్యుడు భాస్కరి. ఆయన శిష్యుడు కాలాయని ప్రముఖులైన 3. శిష్య కాలాయ నిర్గార్ఘ్య తృతీయశ్చ. శిష్య కాలాయ నిర్గాశ్చ తృతీయశ్చ అంటే కాలాయుని గార్యుడు. శిష్య కాలాయ నిర్గార్య, కాలాయని గార్య అండి, సారీ, కాలాయని గార్ఘ్య తృతీయశ్చ కథాజవ. కథాజవుడు అనేటువంటి తృతీయశ్చ అంటే 3వ వాడు అనమాట శిష్యులు. ఈ విధంగా ఈ సంహితలు బహువిధాలుగా విస్తరించాయి. ఇత్యేతే బహుదా ప్రోక్త సంహితాయై ప్రవర్తిత. వాటిని ప్రవర్తింపజేసిన వారిని బహ్పురుషులు అంటారు. బహ్పురుషులు అంటారు అనమాట. కాబట్టి జ్యోత్తమ ఇవన్నీ కూడా అన్ని ప్రతి శాఖలకు అవాంతర శాఖలయ్యా. భాష్కలని మరి ఒక ఋషి ఇంకా వేరైన 3 సంహితలు చేసినారు. భాష్కలి శిష్యుడు కాలాయన గార్ఘ్యుడు, 3వ వాడు కథాజవుడు. ఈ విధంగా సంహితలు అనేకములుగా చెప్పబడినవి మరియు పాఠ ప్రవచనందు ఉంచబడినవి. కాబట్టి ఈ విధంగా మనకి విష్ణు పురాణంలో 3వ అంశంలో 4వ అధ్యాయం అంటే వేదములు, ముఖ్యంగా ఋగ్వేదమును ఏ విధంగా విభజించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఒక టేబులర్ కాలం వేసుకోవాలండి పేపర్లో. అంటే మనకి అంత శ్రద్ధ ఉంటే, సరే ఏదో విన్నాము మనకి విషయం ఎక్కడుంది తెలుసు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా మనం శ్రద్ధగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకునే, చదువుకునే విధంగా కావాలనుకుంటే ఒక పుస్తకంలో చక్కగా రాసి పెట్టుకోవాలన్నమాట. వరుస క్రమంలో రాసి పెట్టుకుంటే మధ్య మధ్యలో సమయం ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఇంకా ఒక సుమారు 10-15 నిమిషాలు 10 నిమిషాలు ఉందనుకుందాము. 10 నిమిషాలు ఈ శ్లోకాలు మాత్రం 5వ అధ్యాయంలో శ్లోకములు చదువుకుందామండి. ఎందుకంటే ఒక 30 శ్లోకాలు మాత్రం ఉన్నాయి, సరిపోతుంది సమయం కూడా. తర్వాత మనం మంగళం వాడుకొని రేపు దీని యొక్క ప్రతిపదార్థము చెప్పుకోవడం ప్రారంభం. కాబట్టి 5వ అధ్యాయం 5వ అధ్యాయం శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుశాఖా వర్ణనం. శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుశాఖా వివరణ. మనకి ఇంత వాంగ్మయం ఉందండి, కానీ మనం ఇవన్నీ చదువుకోవాలి, నేర్చుకోవాలంటే ముఖ్యంగా మనకి సంస్కృత భాష పైన కొంత పట్టు ఉండాలన్నమాట. అంటే మనకి అన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయన్నమాట. ఎక్కువగా మనకి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ మనకి ముఖ్యమైనటువంటివన్నీ కూడా సంస్కృత జ్ఞానం ఉంటే
చాలా చక్కగా, అంటే లేకుంటే తెలుసుకోగలగాని కాదు, తెలుసుకోలేమని కాదు, కానీ ఉంటే వాటిని బాగా అనుభవించగలుగుతాం అనమాట. గాంధీ మీరు వినుంటారు, గాంధీ మహాత్ముడు సంస్కృత జ్ఞానం తెలియదు లేదు, అంటే సంస్కృతం చదవడం కానీ రాయడం కానీ అంత నేర్చుకోలేదు అనమాట ఆయన. అందుకని చివరిలో ఎక్స్పెరిమెంట్స్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకంలో ఆత్మకథ, అది ఆటోబయోగ్రఫీ అనమాట. అంటే రెండు రకాలు ఉంటాయండి, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ తనకు తాను రాసుకోవడం, బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళ దగ్గర రాయించడం అనమాట. నీ విషయాలు లేదు, వాళ్ళే రాస్తారు, మీరు రాయించకపోయినా వాళ్ళు రాస్తారు. ఆయన రాసుకున్నారు అనమాట. నా జీవితంలో ప్రతి క్షణం చింతించేది ఏంటంటే సంస్కృత భాష గురించి, అంటే అంతగా తెలుసుకోలేకపోవడం, అంటే అంత జ్ఞానం లేదు. అందుకని మనం ఒక విధంగా చూస్తే కోస్తా కూస్తా అదృష్టంలే అనుకోవాలి. మా ఎక్కువ జ్ఞానం లేకపోయినా ఇలా చదువుతుంటే కొన్ని పదాలు మనసులో అలా నిలిచిపోతాయి అన్నమాట. నిలిచిపోయి నెమ్మదిగా మనలో ఒక కుతూహలం ఏర్పడుతుందండి. సంస్కృత భాష ఎంత గొప్పదంటే కొద్దిగా నేర్చుకుంటే ఒక గొప్ప దాంట్లో ఇంకా పూర్తిగా నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. ఆ భాషలో ఉండేటువంటి గొప్పతనం అది. కాబట్టి మనం కూడా ఇది ఒకటే కాకుండా పురాణాలు అయిపోయినా కూడా విష్ణు పురాణం ఇలా మనం అనవర్తం అంటాం. అంటే ఏమిటి, ఎల్లప్పుడు కూడా కాస్త కూస్తో చదువుతూ ఉంటే మనసు ప్రశాంతత ఉంటుంది, ఏదో మనం కొత్త విషయాలు తెలుసుకున్నామనే ఆనందం ఉంటుంది. కొన్ని ఆనందాలు మన కోసం చేసుకోవాలండి, ఇతరుల కోసం కాదు. మనం చేసే పనులు చాలా వరకు ఇతరుల కోసం చేస్తుంటాయి, ఎవరినో సంతోషం పెట్టేది చేస్తేవండి. మన జీవితంలో పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా మనకంటూ మన ఆనందానికంటూ తక్కువ చేస్తూ ఉంటాం. ఏదో ఇతరుల కోసం, అటు తల్లిదండ్రుల కోసమో పిల్లల కోసం ఏదో చేస్తూనే ఉంటాం. వంట చేసిన దాని నుంచి కూడా, వంట కూడా నాకు తెలిసి ఎవరు కూడా వంట చేసే స్త్రీలు ఎవరు కూడా తమ కోసం వండుకోవాలండి, ఇంట్లో వాళ్ళ కోసం వండుతుంటారు పాపం. వాళ్ళ అభిరుచులు ఉండవు అసలు, ఎందుకంటే వాళ్ళు చేసేసి దాని పెద్దగా వంట పైన అభిరుచి అంటే ఉండదు. ఇంట్లో వాళ్ళ అభిరుచులే వాళ్ళ అభిరుచులు అన్నమాట. కాబట్టి ఒక్కోసారి మనం ఇలాంటి పనులు చేస్తుంటే రోజుకు ఒక అర్ధగంట అలాగా సంస్కృతం చదవడం, కాస్త కూస్తో తెలుసుకోవడం, అర్థాలు తెలుసుకొని చదవడం అంటే వేరండి. ఊరికే పారాయణ చేస్తున్నాం అంటే అర్థం తెలుసుకొని చదువుకుంటే దాని యొక్క ఆనందం వేరు. మనకంటూ మనం ఏదో ఒకటి చేస్తున్నాం అనేటువంటి ఆనందం మిగులుతుందన్నమాట. సరే, తర్వాత మనం ఈ యొక్క పంచమ అధ్యాయం చదువుదాం ఒకసారి. శ్రీ పరాశర ఉవాచ యజుర్వేదతరో శాఖా సప్తవింశన్మహామతి వైశంపాయన నామాసౌ వ్యాస శిష్యచకార వై. యజుర్వేదతరో శాఖా సప్తవింశన్మహామునిమతి వైశంపాయన నామాసౌ వ్యాస శిష్యచకార వై. శిష్యేభ్య ప్రదదౌ తాచాజగృహ్తేऽప్యసు అనుక్రమాత్ యాజ్ఞవల్క్యస్తు తత్రాభూత్ బ్రహ్మరాతసుతో ద్విజ. శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తిపరస్తదా ఋషిర్యో అద్య మహామేరో సమాజే నాగమిష్యతి. తస్య వై సప్తరాత్రాతు బ్రహ్మహత్యా భవిష్యతి. పూర్వమేవం మునిగణైః సమయో అభూత్ కృతో ద్విజ. శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తిపరస్తదా ఋషిర్యో అద్య మహామేరో సమాధీనాగమిష్యతి. తస్య వై సప్తరాత్రాతు బ్రహ్మహత్యా భవిష్యతి. పూర్వమేవం మునిగణైః సమయో అభూత్ కృతో ద్విజ. వైశంపాయననేకస్తు తం వ్యతిక్రాంతవాన్ తదా స్వస్త్రీయం బాలకం సోవదపదాత్వష్టమగాతయత్. వైశంపాయన ఏకస్తు తం వ్యతిక్రాంతవాన్ తదా స్వస్త్రీయం బాలకం సోవదపదాత్వష్టమగాతయత్. శిష్యానాహ సభో శిష్యా బ్రహ్మహత్యాపహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వేణ విచార్యమిదం తదా. అథాహమాజ్ఞా అదా అథా అథాహ యాజ్ఞవల్క్యస్తు కిమేభిర్భగవన్ ద్విజైః క్లేశితైరల్పతేజోభిశ్చరిష్యేऽహమిదం వ్రతం. అథాహ యాజ్ఞవల్క్యస్తు కిమేభిర్భగవన్ ద్విజైః క్లేశితైరల్పతేజోభిశ్చరిష్యేऽహమిదం వ్రతం. తతః క్రుద్ధో గురుప్రాహ యాజ్ఞవల్క్యం మహామతిః ముచ్యతాం యత్త్వయాధీతం మత్తో విప్రావమానక. నిస్తేజసో వదస్యేనాన్ యత్వం బ్రాహ్మణ పుంగవాన్
तेन शिष्येन नार्थोऽस्ति ममाज्ञाभङ्गकारिणा तेन शिष्येन नार्थोऽस्ति ममाज्ञाभङ्गकारिणा याज्ञवल्क्य ततः प्राह भक्त्यैतत्तमयोदितम् याज्ञवल्क्य ततः प्राह भक्त्येतत्ते मयोदितं ममाप्यलं त्वयाधीतं यन्मया तदिदं द्विज इत्युक्तो रुधिराक्तानि स्वरूपाणि यजूंसितः यद्धयित्वा ददौ तस्मै ययौ स स्वेच्छया मुनिः यजूंप्यथ निसृष्टानि याज्ञवल्क्येन वै द्विजा जगृहूतित्तिरा भूत्वा तैतिरीयातु ते ततः ब्रह्महत्याव्रतं चीर्णं गुरुणा चोदितैस्तु यैः चरकाध्वर्यवर्तेतु चरणाद्मुनिसप्तमा याज्ञवल्क्योऽपि मैत्रेय प्राणायामपरायणः याज्ञवल्क्योऽपि मैत्रेय प्राणायामपरायणः तुष्टावप्रयतः सूर्यं यजूंषभिलषं ततः नमः सवित्रे द्वाराय विमुक्ते सिततेजसे ऋग्यजुः त्रयीधामवते नमः नमः सवित्रे द्वाराय विमुक्ते सितजे तेजसे ऋग्यजुः त्रयीधामवते नमः नमो अग्निशोमभूताय जगतः कारणात्मने भास्कराय परं तेजः सौषुम्नमुरुबिभ्रते कलाकाष्ठानिमेषादि कालज्ञानात्मने नमः ध्येयाय विष्णुरूपाय परमाक्षररूपिणे कलाकाष्ठानिमेषादि कालज्ञानात्मने नमः ध्येयाय विष्णुरूपाय परमाक्षररूपिणे विवर्तिय सुरगणानाप्यायेन्दुं स्वरश्मिभिः विवर्तिय सुरगणानाप्यायेन्दुं स्वरश्मिभिः सुधामृतेन च पितृं तस्मै तृप्ता आत्मने नमः हिमाम्बुघर्मवृष्टीनां कर्ता हर्ता जय प्रभुः तस्मै त्रिकालरूपाय नमः सूर्याय वेदसे हिमाम्बुघर्मवृष्टीनां कर्ता हर्ता जय प्रभुः तस्मै त्रिकालरूपाय नमः सूर्याय वेधते यो हन्ति तिमिराण्येको जगतो च जगत्पतिः सत्त्वधामधरो देवो नमः तस्मै विवस्वते सत्कर्मयोग्यो न जनो नैवापस्सौ च कारणं यस्मिन् अनुदिते तस्मै नमो देवाय वेदसे सृष्टो यदं सुभिर्लोकः क्रियायोग्योऽभिजायते पवित्रता कारणाय तस्मै शुद्धात्मने नमः सृष्टो यदं सुभिर्श्लोकः क्रियायोग्योऽभिजायते पवित्रता कारणाय तस्मै शुद्धात्मने नमः नमस्तवित्रे सूर्याय भास्कराय विवस्वते आदित्यायाधिभूताय देवादीनां नमो नमः नमस्तवित्रे सूर्याय भास्कराय विवस्वते आदित्यायाधिभूताय देवादीनां नमो नमः हिरण्मयं रथं यस्य केतवो अमृतवादिनः वहन्ति भुवनालोके चक्षुषं तं नमाम्यहम् इत्येवमाधिवित्तेन तूयमानस्तवैरविः वाजिरूपधरप्राह प्रियतामिति वाञ्छितं याज्ञवल्क्यः सदा प्राह प्रणिपत्य दिवाकरं यजूंषि तानि मे देहि यानि सन्ति न मे गुरौ याज्ञवल्क्यः सदा प्राह प्रणिपत्य दिवाकरं यजूंषि तानि मे देहि यानि सन्ति न मे गुरौ एवमुक्तो ददौ तस्मै यजूंषि भगवान् रविः अयातयामसंज्ञानि यानि वेत्ति सतद्न तद्गुरुः यजूंषि यैरधीतानि तानि विप्रैर्द्विजोत्तमा वाजिनत्ते समाख्याताः सूर्यास्वस्सो अभवत् यतः शाखा भेदा तु तेषां वै
दशपञ्चचवादिनां काण्वाद्यातु महाभाग याज्ञवल्क्यप्रवर्तिताः शाखाभेदातु तेषां वै दशपञ्चचवादिनां काण्वाध्यातु महाभाग याज्ञवल्क्यप्रवर्तिताः इति श्रीविष्णुपुराणे तृतीयांसे शुक्लयजुर्वेद तैत्तिरीय चतुस्शाखा विवरणं नाम पंचमोऽध्यायः समाप्तः। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्य पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रपुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः धनाः सदनाः सन्तु जीवन्तु चिरकालं शतम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणे समर्पयामि। यदच्च पदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि च अतिरिक्तानि क्षमस्व मयेश्वर।